హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను సుజి, మీ తెలుగు యూట్యూబర్. ఈరోజు మనం వీట్ ఫ్లోర్తో ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అసలు వీట్ ఫ్లోర్తో ఫేషియల్ ఏంటి అని అనుకుంటున్నారా? నార్త్ సైడ్ వీట్ ఫ్లోర్తో ఫేషియల్ చాలా ఎక్కువగా ట్రై చేస్తారు. నేను బ్యూటీషియన్ కోర్స్ చేసేటప్పుడు మా మ్యామ్ కూడా వీట్ ఫ్లోర్తోనే ట్రై చేసేవారు. ఇప్పుడు అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. ఇది గోల్డ్ ఫేషియల్ లుక్ వస్తుందన్నమాట. క్లెన్జింగ్లో రా మిల్క్ రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాం. స్క్రబ్బింగ్ కోసం టమాటా పల్, రైస్ ఫ్లోర్, షుగర్, రా మిల్క్. ఓకే, నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. రైస్ ఫ్లోర్లో ఉన్న ఆ గరుకుతనం ఏదైతే ఉంటుందో అది స్క్రబ్కి చాలా స్క్రబ్గా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి. టమాటో అండ్ స్కిన్ పీహెచ్ లెవెల్స్ చాలా దగ్గరగా ఉంటాయి కనుక టమాటోని ఎటువంటి స్కిన్ టోన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఏజ్ వల్ల వచ్చే స్పాట్స్ని కూడా టమాటో రిమూవ్ చేస్తుంది. షుగర్ డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడంలో చాలా మంచిగా పనిచేస్తుంది. ఒక్కొక్క దానికి 2 to 3 minutes యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంటర్నల్ కేర్ కోసం మనం వాటర్ని చాలా బాగా త్రాగాలి. కనీసం 2 to 3 లీటర్స్ త్రాగాలి. ఇలా వాటర్ తాగడం వల్ల మన స్కిన్లో మాయిశ్చర్ ఎప్పుడు అలాగే ఉంటుంది. మన ఆహారంలో ఫ్రూట్స్ని నెక్స్ట్ నట్స్ని భాగంగా చేర్చుకోవాలి. ఈ నట్స్ వజ్రాహారం అంటారు. స్క్రబ్బింగ్ అయిపోయింది, నెమ్మదిగా తీసేద్దాం. ఈ ఫేషియల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ స్కిన్ గ్లాసీగా గ్లోగా చేంజ్ అవుతుంది. మన ప్రయత్నం ఉంటేనే కదండి ఏమన్నా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే అందం ఎవరికి ఊరికే రాదు, ప్రయత్నం చేస్తేనే వస్తుంది. అయిపోయింది, స్క్రబ్బింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ వేసుకుందాం. ఫేస్ ప్యాక్ కోసం వీట్ ఫ్లోర్, రా మిల్క్ అండ్ రోజ్ వాటర్ మిక్స్ని యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, ఫేస్ ప్యాక్ వేసుకుందామా? ఇది చాలా బాగుంటుంది, సాఫ్ట్గా. వీట్ ఫ్లోర్ స్కిన్ టైట్నింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జెంటిల్గా మసాజ్ చేస్తూ ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టర్మరిక్ మనకు అందరికీ తెలిసిందే, ఫేస్ గ్లో కోసం చాలా బాగా యూజ్ చేస్తాం మనం. రా మిల్క్ స్కిన్ని సాఫ్ట్గా గ్లోగా మాయిశ్చర్ పోకుండా ఉండేందుకు బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, ఇలా జెంటిల్గా మసాజ్ చేసుకుంటూ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 10 minutes వెయిట్ చేసి వాష్ చేసేద్దాం. ఓకే, డ్రై అయిపోయిన ప్యాక్ని జెంటిల్గా మసాజ్ చేస్తూ రిమూవ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఫేషియల్ తర్వాత స్కిన్ ఎంత గ్లాసీగా ఎంత గ్లోగా ఉందో. మీరు కూడా ఇంటి దగ్గర ఈ ఫేషియల్ని ట్రై చేయండి, మీకు కూడా ఇలాగే గ్లో వస్తుంది. ఇది కనీసం వీక్లో 2 times చేసుకోండి. చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది. నేను ఏవైతే చెప్పానో ఫేస్ గ్లో ఎక్సర్సైజెస్, ఫేస్ గ్లో మసాజు అవి కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఇలా ట్రై చేశాక మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో మీరు కూడా చూసి కామెంట్ బాక్స్లో పెట్టండి మీ ఎక్స్పీరియన్స్ని. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.